గారు కోటి సంతకాల సేకరణ చేశారు, అయిపోయింది. గవర్నర్ గారు కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు కదా. మరి తదుపరి చర్య ఎలా ఉండబోతున్నారు? చూడండి, నిద్రపోయేవాడిని లేపచ్చండి, నిద్రపోయేవాడిని లేపచ్చు. యాక్టింగ్ చేసేవాడిని ఎవరు నిద్ర లేపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేది నిద్రపోతం లేదు, యాక్టింగ్ చేస్తుంది. వాళ్ళకి ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాళ్ళకి కనబడవు. యాక్టింగ్ చేసే వాళ్ళకి ఏమైంది నేను అన్నా కదా, నిద్రపోయేవాడిని అయితే లేపచ్చు, కానీ నిద్రపోకుండా యాక్షన్ చేసేవాడిని లేపడం. అదే పరిస్థితిలో నిద్రపోయేవాడికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది, అంతకంటే ఏమీ లేదు. కోటి సంతకాలు ఎంతమంది అండి, మేము కూడా పార్టిసిపేట్ చేసామండి. కోటి సంతకాలు అనేది చదువుకునే విద్యార్థులు, పెద్దలు, వయోవృద్ధులు ఏంటి ఎంతోమంది అండి స్వచ్ఛందంగా వచ్చి మేము పెడతామంటే మేము పెడతామని తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు కష్టపడుతున్నప్పుడు మేము పెట్టకపోతే మేము మా జన్మ అనవసరం అని చెప్పి ఒక వృద్ధురాలు కూడా పెట్టిందండి. ఒక 90 సంవత్సరాలు దగ్గర 85 సంవత్సరాలు వృద్ధురాలు చేత కూడా పెట్టింది. ఆమె వచ్చి స్వచ్ఛందంగా బాబు నా సంతకం రాబోయే తరాలకి నేను ఉండాలని, రాబోయే తరాలకి నా యొక్క సంతకం యొక్క వాల్యుయేషన్ ఉండాలని చెప్పి 85 సంవత్సరాలు అవ్వ కూడా పెట్టిందండి. సంతకాలు అనేది మీ పార్టీ వాళ్ళే మీ కార్యకర్తలు పెట్టుకున్నారు అనేసి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు కాదు, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. మేము పంపించినటువంటి కోటి సంతకాల్లో నీ ఇష్టం వచ్చినట్టు ఒక కాగితం తీసుకో, దాని మీద సెల్ ఫోన్ ఉంది, ఆ సెల్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. మీరు స్వచ్ఛందంగా పెట్టారా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టించారా? కోటికి పంపించాము గవర్నర్ గారికి, అక్కడికి వెళ్ళండి, మీ ఇష్టం, ఒక కాపీ తీసుకోండి, దాని మీద సెల్ ఫోన్ కూడా ఉంది. ఒక్క పేరే కాదు, సంతకమే కాదు, సెల్ ఫోన్ కూడా ఇప్పించాము. ఆ ఫోన్ చేసుకోండి, ఏమ్మా మీరు కరెక్టేనా పాయింట్, మీరు పెట్టిన మాట కరెక్టేనమ్మా, మీకు ఇష్టమైన ప్రకారం పెట్టారని చెప్తే వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వానికి మీరు ఫోన్ చేసినప్పుడు మీకు వాళ్ళే చెవాట్లో పెడతారు, అంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పాం. కానీ మీరైతే నిజాయితీగా పెట్టామంటున్నారు, మరి వాళ్ళు ఇట్లానే ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. మరి నేను అన్నది కదా, ఇప్పుడు ఏదో ఒకటి దుష్ప్రచారం అనేది చెయ్యాలి, ప్రజలకు మభ్య పెట్టాలి. ఎందుకు ప్రజల్లోనే మేము చేసాం కదా, వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే రోజులు పోయినాయి. ప్రజలు నమ్మరు, ఎందుకంటే మేము ప్రజల్లో తిరిగి ప్రజల్లో నుంచి మేము కాగితాలు సంతకాలు పెట్టుతే వీళ్ళు ఎన్ని వాగితే ఏమవుతుంది, మైకులలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సొంత ఛానల్లో ఎన్ని వాగితే ఏమవుతుంది. ప్రజల్లో తిరిగామండి మేము, ప్రజల్లో తిరిగి ప్రజల చేత పెట్టించాం కదా, మీరు ఎన్ని చెప్పిన నమ్మరు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ప్రజలకు మంచిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిది అంటున్నారు కదా. ఎవరికి మంచిది కాదండి. కూటమి నాయకులు వాళ్ళ యొక్క ఉన్నత వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బినామీలు, వాళ్ళకి మంచిది. అది మంచిదని ఎట్టయితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో పెట్టాడు. మరి 19లో ఆయన ప్రభుత్వం ఎక్కినప్పుడు కరోనా అనేది విపత్తు అనేది ప్రపంచం అంతా వచ్చినప్పుడు, మన భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న, దేశంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. ఎటువంటి విపత్తునైనా తట్టుకోవడానికి మనకు మెడికల్ కాలేజీలు అవసరము, మన పిల్లలు చదువుకోవాలి. మరి ఆ రోజు కరోనాలో కరోనాలో పేషెంట్లు మరి అకామిడేషన్ కూడా లేదు పేషెంట్లకి. అది దృష్టిలో పెట్టుకొని ఈ 17 కాలేజీలు మనం పెట్టుకోవడం వలన ఆయన గారు ఏంటి ఈ 17 కాలేజీలలో అకామిడేషన్కి సరిపోతాయి అనే లెక్కతో కరోనా కానీ ఎటువంటి ఎఫెక్ట్లు వచ్చినప్పుడు కూడా మన పిల్లలు చదువుకుంటారని ఈ కాలేజీలు పెట్టాడండి. ఈ 17 కాలేజీలు నిర్మాణం జరగడం జరిగింది. కానీ మెడికల్ కాలేజీ వల్ల యూజ్ లేదు పెద్దగా అనేది ప్రభుత్వం కూడా భారం అయిపోతుంది అనేది కదా. ఇప్పుడు మొన్న మీరు అనవసరంగా ఒక 300 కోట్లు ఖర్చు పెట్టారు, యోగా అని 360 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు. దానికంటే తీసేసింది లేదు కదండి. ఇది పేద ప్రజల కోసం పెట్టాడండి ఆయన. పేద ప్రజల చదువు కోసం, పేద ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పెట్టిన వ్యక్తి నా కాలేజీలు. కానీ అది నీకు నాకు పెట్టిన వ్యక్తి కాదు. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు మెడికల్ సీట్ కావాలంటే ఈ రోజున 60 లక్షలు 70 లక్షలు పెట్టాలండి. ప్రైవేట్ వాడికి ఇస్తే మనం చూస్తూనే ఉన్నాం ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే. మరి అట్లాంటిది మరి మధ్యతరగతి పిల్లలు ఉన్నారు కానీ, మరి పేద పిల్లలు ఉన్నారు కానీ, వాళ్ళ యొక్క మెరిట్ ప్రకారం సీట్ తెచ్చుకొని మనకు కూడా డాక్టర్లు చేస్తారు, నా కొడుకు కూడా డాక్టర్ అని పేదింటి కళ్ళలు కంటానికి అని చెప్పి ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాస్తవం అది నిజమాట. అది